హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవితేజ నటించిన భక్త మహాశైలకి విజ్ఞప్తి మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటూ నా యొక్క రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా రవితేజ మూవీ ఈ సంవత్సరం ఇంకొక హిట్ అయితే తన ఖాతాలో అయితే పొంగల్కి వేసుకోవడం అయితే జరిగింది. ఒకసారి వింటేజ్ రవితేజని బ్యాక్ టు రవితేజ ఫామ్ అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట. నాకైతే సినిమా అయితే ఫుల్గా నచ్చింది. టికెట్లు అయితే బుక్ చేసుకోవడం అయితే ముందుగా స్టార్ట్ చేసింది. ఎవరిది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అసలు ఎవడో వినొద్దు, వెళ్ళి 100% అయితే ఎంటర్టైన్మెంట్ అయితే పక్కాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. నేనైతే సింపుల్ కామెడీ ఉంటే చాలు, ఏదో సోగా ఉంటుందని అయితే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది. కానీ దానికి మించి అయితే సినిమాలో యాక్టింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. సినిమాని కూడా ఆ విధంగా తీయడం అయితే జరిగిందనమాట. క్లాసిక్ టచ్, క్లీన్గా వింటేజ్ టచ్, 100% ఫ్యామిలీ రవితేజ మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాలో అయితే ఉండడం అయితే ఫుల్గా డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వడం అయితే ఎక్కడ ఉండదు. రవితేజ యాక్టింగ్, కామెడీ టైమింగ్, స్మాల్ డైలాగ్స్ సూపర్గా పేలిని అయితే. అలాగే ఇద్దరు యాక్టర్స్ కూడా చాలా బాగా అయితే నటించడం జరిగింది. వాళ్ళిద్దరు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళ యొక్క గ్లామర్ రోల్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా క్రింజ్ కామెడీ అంటారు, అలాంటి క్రింజ్ కామెడీ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ ఎలాగుందంటే మంచి ఇంట్రడక్షన్ సాంగ్స్తో, అలాగే 2 సాంగ్స్తో, అలాగే చూడడానికి ఇనసొంపుగా ఉండే విధంగా డైలాగ్స్తో, బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్తో, అలాగే కామెడీ టచ్తో, ఫ్యామిలీ టచ్తో ఒక ఇంటర్వెల్ అయితే ఉండడం జరిగింది. సెకండ్ హాఫ్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది, కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంటుంది. వన్స్ డ్యూయట్ సాంగ్ మళ్ళీ ఇంకో సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ అయితే పడతా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఒక కార్తీక దీపం సాంగ్ ఒకటైతే ఉండడం అయితే జరుగుతుంది. అందులోనైతే ఇరగేసడం జరిగింది. ఆ సాంగ్ వచ్చాక పీక్స్లో అయితే ఉండడం అయితే అక్కడ నుంచి సినిమా అయితే యాజ్ ఇట్ ఈజ్ ఒకే ఫ్లోలో అయితే వెళ్ళిపోతుంది. సినిమా అయితే సూపర్గా ఎండ్ అవుతుంది. భర్త నుంచి ఏ విధంగా భార్యల నుంచి బయటకు వచ్చాడనేది సినిమా కథా సారాంశం ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఈ యొక్క కిషోర్ తిరుమల డైరెక్టర్ అయితే చాలా బాగా చేయడం అయితే జరిగింది. ఆయనలో కామెడీ యాంగిల్ అన్నింటిలో ఉపయోగించి అయితే క్లీన్ హిట్గా, ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా వెళ్ళి చూస్తే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయ్యడం అయితే జరుగుతుంది. ఫుల్ హ్యాపీ మూడ్లో సినిమా అయితే ఎండ్ అయ్యడం అనేది జరిగింది. ఈ విధంగా అయితే నాకైతే అనిపించింది. ఎవరో ఎవడో రివ్యూ చెప్పాడని అదని చెప్పేసి అయితే సినిమాకి వెళ్ళొద్దు. వీళ్ళండి సినిమాలో చూడండి, పొంగల్కి పంగటకి కావాల్సిన సినిమా అనమాట. అలాంటి సినిమా అయితే దిగడం జరిగింది. ఎక్కువ కామెడీ ఉండదు, కానీ ప్రతి సీన్ నవ్వించడానికి ట్రై చేస్తారు, మంచిగా డైలాగ్స్ పడడానికి అయితే జరిగింది. ఈ విధంగా అయితే నాకైతే సినిమా అనిపించడం అయితే జరిగింది. మీకేమనిపించిందో చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నాది రివ్యూస్గా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.